అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ స్పెషల్ మసాలాతో మటన్ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం కొంచెం ఆయిల్ వేసుకుని లవంగాలు 3, చిన్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు పెద్దదైతే 1, చిన్నవైతే 2 వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కేజీ మటన్కి కప్పున్నర వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మసాలాని రెడీ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఎండు కొబ్బరి కొంచెం, 3 లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క చిన్న ముక్క, ఇంకా 2 లవంగాలు వేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా వేసుకోవడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలాని ఇలా రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకున్న 1 నిమిషం తర్వాత మటన్ యాడ్ చేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుని లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకుని ఉంచుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత మటన్ నుండి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీదే మటన్ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవడం వలన మటన్ ఎంత ముదురుగా ఉన్నా మెత్తగా ఉడుకుతుంది. ఇలా వాటర్ అంతా అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కేజీ మటన్కి 4 నుండి 5 టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసేసుకోవాలి. ఈ మసాలా యాడ్ చేసుకుంటే మటన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా 1 నిమిషం కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో కర్రీని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ కొంచెం దగ్గర పడుతుందనగా సాల్ట్ యాడ్ చేసి సాల్ట్ ఇలా కర్రీ దగ్గర పడుతుందనగా వేసుకోవడం వలన ముక్క మెత్తగా ఉడుకుతుంది. ముదురుగా ఉన్న మటన్కి సాల్ట్ ముందుగా వేసుకుంటే ముక్క గట్టిగా ఉండిపోతుంది. ఇలా కర్రీ దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మటన్ కర్రీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా స్పెషల్ మసాలాతో మటన్ కర్రీ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.